తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తన మార్క్ రాజకీయం మొదలుపెట్టింది. జమిలీ దిశగా కేంద్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఈసారి తమ బలం చాటుకోవటం మోదీ షా ద్వయానికి ప్రతిష్టాత్మకంగా మారుతుంది. ప్రతి అడుగు వ్యూహాత్మకంగా వేస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గేర్ మార్చుతోంది. రెండు రాష్ట్రాల్లో కీలకమైన సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. తెలంగాణ, ఏపీలో బీజేపీ నూతన అధ్యక్షుల నియామకం మొదలు లక్ష్యాల సాధన దిశగా బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తుంది. వచ్చే సంక్రాంతి నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులను నియమించనుంది. రెండు రాష్ట్రాల్లోనూ కొత్త అధ్యక్షుల ఎంపికపైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. తెలంగాణలో బీజేపీ బీసీ సమీకరణంపైన ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. కొత్తగా బీసీ నేతకే పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో అమలు చేసిన సమీకరణాలు కొంతమేర కలిసి వచ్చాయి. రాష్ట్ర పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించి నేతలను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ను సమర్థవంతంగా ఎదుర్కొనే నేత వైపు బీజేపీ మొగ్గు చూపుతుంది. ఏపీలో సొంతగా పార్టీ బలం పెంచుకోవాలని, వచ్చే ఎన్నికల నాటికి ఎదగాలనేది బీజేపీ నేతల లక్ష్యం. ఇందుకోసం రాష్ట్రంలో సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేస్తుంది. ఒక రెడ్డి, మరో బీసీ నేత పేరు ప్రముఖంగా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. భవిష్యత్ రాజకీయాలపైన ఫోకస్ పెట్టిన బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న చంద్రబాబు, రేవంత్ బీజేపీ వ్యూహాలను గమనిస్తూ అలర్ట్ అవుతున్నారు.